వెల్కమ్ టు K6 నా పేరు ధనంజయ్. మనం చూస్తున్నాం ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైన నేటి నుంచి కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ప్రస్తుతం చిన్నాభిన్నమైంది. గత సంవత్సరంతో పోలిస్తే మనకు ఈ సంవత్సరం ఇప్పుడిప్పుడే విద్యా సంవత్సరం ఒక రూపురేఖలు మారుతున్నాయనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 23 నుంచి మనకు ప్రారంభమైన 10th క్లాస్కు ఎగ్జామ్కు సంబంధించిన విద్యార్థులు ఇప్పటికే కుస్తీ పడుతున్నారు పుస్తకాలతో. అలాంటి పరిస్థితులు వారికి సమస్యలు నివృత్తి చేయడానికి ప్రతిరోజు సబ్జెక్టుల వారీగా మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా నేడు హిందీకి సంబంధించిన పరీక్షకు సంబంధించిన విషయాలు ఏంటో తెలుసుకోవడానికి మనతో హిందీ పండితులు ఉన్నారు. మేడం రేవతి గారు నాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు K6 ఛానల్ తరఫున స్టూడియో నుంచి వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం సార్. మేడం చెప్పండి, మీరు ఏమైనా గత 2 సంవత్సరాల్లో చూస్తుంటే మనకు కరోనా విపత్కర పరిస్థితులు పూర్తి స్థాయిలో మనకు విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేడు 23 నుంచి మనకు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేటి నుంచి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రధానంగా సబ్జెక్టుల వారిగా చూస్తే వారికి అనేక సలహాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో హిందీలో మొట్టమొదటిగా మనకు ఏ ఇబ్బందులు ఉంటాయి, దానికి సంబంధించిన సలహాలు మీరు విద్యార్థులకు ఏమి ఇచ్చారు? అవునండి, ఈసారి కరోనా వల్ల 2 సంవత్సరాలు కూడా పిల్లలు చాలా లాస్ అయిపోయారు. అయితే దాని గురించి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 70% సిలబస్ తోటి ఈసారి ప్రభుత్వము పరీక్షలు నిర్వహిస్తుంది. 30% సిలబస్ను డిలీట్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే హిందీలో కూడా ఫస్ట్ एक दक्षिणी गंगा गोदावरी और जल ही जीवन है पाठ और उपवाचक पाठ में अपने स्कूल को एक उपहार पाठ को डिलीट कर दिया गया है. बाकी 70% सिलेबस से ही एग्ज़ाम हो रहा है. तो और प्रश्न पत्र में भी चॉइस बढ़ाया गया है, क्योंकि बच्चे 2 साल से परीक्षा में 2 साल से उनको क्लास ही नहीं हुए, एग्ज़ाम नहीं हुए. यही तो नहीं, इस बार जो 10th क्लास के एग्ज़ाम लिख रहे हैं वो बच्चों को बहुत नष्ट हो गया है, क्योंकि वो 2 साल से परीक्षा कुछ भी परीक्षा उन्होंने नहीं लिखा है. और ఓకే మేడం, ఎందుకంటే గత సంవత్సరాలతో పోలిస్తే కరోనా విపత్కర కారణంగానే మనం ఎగ్జామ్స్కు పిల్లలు విద్యార్థులు రాయలేకపోయారన్నది వాస్తవమే. ప్రస్తుతం ఇప్పుడు సులభంగా మార్కులు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులు తికమక పడే పరిస్థితుల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు విద్యార్థులకు ఇచ్చే సూచనలు ఏంటి? అయితే ఫస్ట్ నేను చెప్పబోయే అంశం ఏంటిదంటే సార్, ఫస్ట్ అయితే చాయిస్ చాలా పెరగడం జరిగింది. చాయిస్ 50% చాయిస్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే 20% చాయిస్ ఉండేది, ఇప్పుడు 50% చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే హిందీ మే పహలే ఫస్ట్ ఏక్ बीट रहता था, तो पहले एक गद्यांश माने एक पैराग्राफ दिया जाता था और उसमें से 5 प्रश्न रहते थे. तो यहाँ पर भी वो गद्यांश अपने पुस्तक से ही लिया जाता है. अपने टेक्स्ट बुक उपवाचक पाठ से एक पैराग्राफ दिया जाता है और उससे 5 प्रश्न रहेंगे. उन 5 प्रश्नों का उत्तर उस गद्यांश को पढ़कर लिखा जाता है. और नेक्स्ट एक कविता, वो कविता भी अपने पाठ्य पुस्तक से ही संबंधित. पाठ्य पुस्तक में जो पहला एक पाठ है बरसते बादल, और एक माँ मुझे आने दे, और कण कण का अधिकारी, ऐसे कविता पाठ है. इन कविता पाठों से ही एक कविता का अंश माने एक स्टैंजा दिया जाता है और उसमें से 5 प्रश्न दिए जाते थे. तो अब यहाँ पर क्या हो गया, माने ये एक पद्यांश को छोड़कर यहाँ पर 3 पद्यांश दिए जा रहे हैं. तो 3 में से आपको एक ही पद्यांश के 5 प्रश्नों के उत्तर देना है. तो यहाँ पर चॉइस ज़्यादा बढ़ गया है. जहाँ पर आप 5 प्रश्न लिखते हैं, 5 प्रश्न रहते थे, वहाँ पर 15 प्रश्न हो गए हैं. 15 प्रश्नों को आप 15 प्रश्नों में से आपको केवल 5 ही प्रश्नों का उत्तर देना है. और नेक्स्ट और एक गद्यांश जो अननोन पैसेज माने पुस्तक से हटकर एक पैराग्राफ दिया जाता है और उसमें भी 5 प्रश्न रहेंगे. उन 5 प्रश्नों में से 5 प्रश्नों का उत्तर देना है, लेकिन इसको 10 अंक दिए जा रहे हैं. इसके पहले 5 ही अंक रहते थे, यहाँ पर अब 10 अंक होने से बच्चे बहुत अच्छी तरह से लिखने की कोशिश करेंगे. इस तरह से पहले बिट में 5 और 10 अंकों से 20 अंक यहाँ पर दिए जाते हैं.
ఓకే మేడం, ఎందుకంటే విద్యార్థులు గ్రేడ్ల వారీగా చూస్తుంటే మార్కులకు సంబంధించిన పాస్ మార్కులు సాధించాలంటే ఇప్పుడు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనకు ఏదైతే కరోనా విపత్కర పరిస్థితుల్లోనే గ్రేడ్ల వారీగా పాస్ అయినా ఎవరైతే చదువుకున్న విద్యార్థికి అంతే గ్రేడ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చదువుకున్న విద్యార్థి కూడా గతంలో గ్రేడ్ల వారీగా చూస్తుంటే ఒకే అంత సమానంగా వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కులు గ్రేడ్ల వారీగా ఏ నుంచి డిగ్రీ వరకు సాధించాలంటే విద్యార్థులు ఎలా ముందుకు పోవాలి? అయితే ప్రతి పాఠశాలలో సార్ ఏబిసిడి అన్ని గ్రేడ్ల విద్యార్థులు ఉంటారు. అయితే సి-డి గ్రేడ్ గురించి నేను ఫస్ట్ చెప్పబోతున్నాను. సి గ్రేడ్, డి గ్రేడ్ విద్యార్థులు చాలా వెనుకబడి ఉంటారు. అలాంటి పిల్లల కొరకు అని చెప్పేసి మినిమం వాళ్ళు పద్య భాగంలోని ఒక 3 పాఠాలు మరియు గద్య భాగం నుంచి ఒక 2 పాఠాలు మొత్తం మ్యాక్సిమం 5 లెసన్స్ వాళ్ళు మంచిగా పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రిపేర్ అవుతే కనుక ఈజీగా వాళ్ళు 30 to 40 మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది సార్ హిందీలో. అయితే చాయిస్ కూడా చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు. మంచిగా ఇంట్రెస్ట్గా రాయగలుగుతారు వాళ్ళు చాయిస్ ఎక్కువ ఉన్నందుకు. ఎక్కడైతే మనం ఫస్ట్ సెకండ్ బిట్లో 4 ప్రశ్నలు ఇచ్చి 4కు 4 ఆన్సర్లు రాసే వీలుంటుండే ఫస్ట్. ఇప్పుడు అక్కడ 4 ప్రశ్నలకు 8 ప్రశ్నలు ఇవ్వబడుతున్నాయి. 4 పద్య భాగం నుంచి 4 గద్య భాగం నుంచి ఈ విధంగా 8 ప్రశ్నలు ఇస్తే 8లో నుండి వాళ్ళు కేవలం 4 ప్రశ్నలకు ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ముఖ్యంగా చూస్తుంటే హిందీ అనగానే విద్యార్థులు ఒక అయోమయానికి గురవుతారు. ఎందుకంటే 10 GPA రావాలంటే వాళ్ళకు సాహసం చేయాల్సిన పరిస్థితి ఉంటాయి. ఎందుకు దానికి సంబంధించిన పట్టుదలతో ముందుకు పోవాలంటే విద్యార్థులు 10 GPA రావాలంటే హిందీలో మనం ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. విద్యార్థులు 10 GPA సాధించాలంటే మ్యాక్సిమం అయినా కానీ దాంట్లో నుంచి 2-3 పాఠాలు, ఇప్పుడు మొత్తం లెసన్స్ 10 పాఠాలు ఉన్నాయి సార్. 10 పాఠాల నుండి మనము 8 పాఠాలు, ఒక 7-8 పాఠాలు చదివినా కానీ 10 GPA సాధించడానికి అవకాశము ఉన్నది. ఎందుకంటే మేము ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్టు సెకండ్ బిట్లో 8 ప్రశ్నల నుండి కేవలం 4 ప్రశ్నలు వాళ్ళు రాయవలసి ఉంది. ఆ 4లో కూడా ఒక गद्य भागम नुंची ఒక कवि परिचयము ఒకటి लेखक एक कवि परिचय एक लेखक परिचय तो वो कंपलसरी वहाँ पर हमारे पुस्तक में जो भी है वो हम पढ़ाएंगे बच्चों को पढ़ाते थे। तो इस तरह से हम एक कवि परिचय एक लेखक परिचय वो कंपलसरी लिखेंगे तो उसमें से डाउट बिना डाउट के वो 2 प्रश्नों के उत्तर अच्छी तरह से लिख सकेंगे। और 2 प्रश्न जो है एक कविता पद्य भाग से भी वो लिख सकते हैं या गद्य भाग से, उस तरह से उनको कंपलसरी एक पद्य भाग से ही लिखना है एक गद्य भाग से ही लिखना है, इस तरह से अनिवार्य कुछ भी नहीं है। हम वो चॉइस वो जो प्रश्न अच्छा पढ़ेंगे उनका ही उत्तर देने के लिए उन कोशिश करेंगे बच्चे। ఇప్పుడు చూస్తున్నాం మేడం, ఎందుకంటే పార్ట్ బి అనేది ఒక అంశం ఉంది. ఆ అంశంలో మనకు మార్కులకు సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటే దానికి సంబంధించిన విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఆబ్జెక్టివ్లో సార్ ఆబ్జెక్టివ్లో అయితే ఏమీ చేంజెస్ ఏమీ కాలేదు. అది 20 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 20 మార్కులలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఆ 20 ప్రశ్నలు కూడా ఒక్కొక్క ప్రశ్నకు చాయిస్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. 4 ఆప్షన్లు ఇవ్వబడతాయి. 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ను వాళ్ళు సెలెక్ట్ చేయడమే. కాబట్టి అది చాలా ఈజీ ప్రాసెస్. అది కూడా టెక్స్ట్ బుక్లో భాషాకి బాత్ అని ఒక బిట్ ఉంటుంది. ఆ బిట్లోనే దానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు మ్యాక్సిమం అన్ని కవర్ అవుతున్నాయి దాంట్లో నుంచి. అయితే దాంట్లో భాగంగా ఏంటిదంటే पर्यायवाची शब्द विलोम शब्द लिंग बदलना वचन बदलना इस तरह से छोटे छोटे रहेंगे। वहाँ पुस्तक में बहुत सारे शब्द है तो वो आ प्रश्नలు అన్నీ కూడా వాళ్ళు 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా రిపీట్. ఎందుకంటే స్కూల్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది ఆఫ్లైన్ క్లాసెస్. అయినా మార్చిలో ఎగ్జామ్స్ పెట్టకుండా మే లాస్ట్ వీక్ వరకు ప్రభుత్వము నిర్వహించడానికి కారణం కూడా ఏంటిదంటే పిల్లలు ఇంకా మంచిగా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో 2 నెలలు పొడిగించడం జరిగింది. దానివల్ల మ్యాక్సిమం అన్ని స్కూళ్ళలో కూడా టీచర్స్ చాలా ప్రాక్టీస్ చేయించారు भाषा की बात लो पर्यायवाची शब्द और उसी तरह से व्याकरण के अंश उपसर्ग प्रत्यय है मुहावरा है
इस तरह से संधि विच्छेद करना, एक शब्द को 2 भागों में विभाजित करना, और संधि समास, इस तरह से बहुत सारे व्याकरण के अंश है, वो सभी टीचर्स अच्छी तरह से पढ़ाते हैं। ఓకే మేడం, ఎందుకంటే పార్ట్ బిలో వ్యాకరణ అంశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే విద్యార్థులు మెయిన్ ఆబ్జెక్టివ్ మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితి సైతం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు సబ్జెక్ట్లో అంశాలు, ఏ అంశాలు వ్యాకరణంలోని అంశాలు అత్యధికంగా మనకు రావచ్చనే ఆస్కారం ఉండొచ్చు? అత్యధికంగా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సార్, పర్యాయవాచి శబ్ద, పర్యాయ పదాలు అది మ్యాక్సిమమ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. పర్యాయవాచి శబ్ద మన భాషకి బాత్ టెక్స్ట్ బుక్లో వెనుకకు భాషకి బాత్ అనేటువంటిది ఒక బిట్ ఉంటుంది. దాంట్లో పర్యాయవాచి శబ్ద, लिंग बदलना, वचन बदलना, माने स्त्रीलिंग पुल्लिंग, वचन बदलने में एक वचन बहुवचन और उपसर्ग प्रत्यय, इस तरह से संधि विच्छेद करना, समास, पुनरुक्ति शब्द, मुहावरा, इस तरह से बहुत सारे बिट्स है. वो अच्छी तरह से प्रैक्टिस करेंगे तो एक बार टेक्स्ट बुक में जो पीछे है, लेसन के पीछे जो भाषा की बात है, वो पढ़ने से उनको बहुत लाभ होगा. మేడం, ఇప్పుడు ప్రధానంగా చూస్తుంటే కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత మనకు సబ్జెక్టుల వారీగా మనకు ప్రభుత్వం సైతం కొన్ని అందులో సబ్జెక్టులకు సంబంధించిన లెసన్స్ సైతం చేంజ్ చేసిండ్రు, కోతలకు సైతం విధించినది. సుమారు మనకు 10 నుంచి 15 పార్ట్స్ ఉంటే దాంట్లో 10, 9 అట్లా చేసినట్టు మనకు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రశ్నలకు సంబంధించిన దాంట్లో అనేక అయోమయానికి గురవుతారు. అలాంటి విద్యార్థులకు మీరు హిందీకి సంబంధించిన సబ్జెక్టులో ఇచ్చే భరోసా ఏంటి? అదే సార్, డిలీట్ చేశారు. 30% సిలబస్ను డిలీట్ చేయడం జరిగింది కాబట్టి అది ముందు నుంచే మేము ఈ లెసన్స్లో నుంచి ఏమీ రావు కాబట్టి మీరు ఈ పాఠాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న ఏవైతే 8, 10 పాఠాలు ఉన్నాయో ఇవే మంచిగా చదవండి అని చెప్పడం జరిగింది సార్. దాంట్లో నుండి మేము చాలా రివిజన్ కూడా చాలా చేసాము. ఎందుకంటే చాలా క్లాసెస్ తీసుకొని కూడా, కోచింగ్ క్లాసెస్ తీసుకొని కూడా మేము చాలా ప్రిపరేషన్ ఇవ్వడం జరిగింది పిల్లలకు. అయితే దాంట్లో ఎటువంటి అంటే డౌట్ అనేది ఏమీ లేదు సార్. ఎందుకంటే పిల్లలు మ్యాక్సిమం వాళ్ళకు తెలిసిపోయింది, అదే ఇవి డిలీటెడ్ లెసన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి పాఠాలు మనకు ప్రశ్నలు అనేటివి రావు, మిగతా ప్రశ్నలే వస్తాయని చెప్పేసి అదే ప్రతి ఒక్క టీచర్ కూడా ప్రాక్టీస్ చేయించడం అనేది, ప్రతి స్కూల్లో ప్రాక్టీస్ చేయించడం అనేది జరిగింది సార్. ఓకే మేడం, ఎందుకంటే ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా విద్యార్థులు చాలా మనకు విద్యా వ్యవస్థను ఇబ్బంది పాలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఈ ప్రారంభమైన ఎగ్జామ్స్కు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? ఎందుకంటే చాలా మట్టుకు విద్యార్థులు అది ఫోన్లో, సామాజిక మాధ్యమాలు చాలా ప్రభావం చూపాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏదైతే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి వచ్చామో ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు తికమక పడే పరిస్థితి సైతం ఉంది. ఎందుకంటే సబ్జెక్టుల వారీగా వాళ్ళు ఏం క్వశ్చన్స్ వస్తాయో, మేము ఏం ప్రిపేర్ కావాలన్న పరిస్థితుల్లో ఉంటారు. అంటే వాళ్ళకు మనం ఏం చెప్తే బాగుంటుంది? అదే సార్, అందుకే ఫోన్లు ఇప్పుడైతే ప్రజెంట్ ఫోన్లకు దూరంగా ఉండమనే చెప్పడం జరుగుతుంది. ఫోన్లు కాకుండా టీచర్స్ చెప్పిందే మీరు మంచిగా శ్రద్ధగా వినండి అని మేమైతే చాలా చెప్తున్నాము. ప్రతి ఒక్క టీచర్ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు పిల్లలు చాలా ఫోన్ల ద్వారా చాలా చెడిపోయారు సార్ పిల్లలు. అయితే మేమైతే చెప్పేది ఒక్కటే విషయము, ఇది టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ అంటే. ఇది మంచిగా చదివితేనే రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ దీని మీదనే శ్రద్ధ చూపాలి, ఇది మంచిగా రాయాలి, మేము చెప్పేది శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడమే జరుగుతుంది. ప్రశ్నలు కూడా చాలా చాయిస్ ఇచ్చారు కాబట్టి ఎక్కడైతే 3rd బిట్లో హిందీలో చూస్తే కనుక 3rd బిట్లో 3 ప్రశ్నలు, ముందు 2 ప్రశ్నలు ఉండేవి, 2లో నుంచి 1 రాయవలసి వచ్చేది. ఇప్పుడు 3 ప్రశ్నలు ఇచ్చి 3లో నుంచి 1 రాయడము, ఇంకొకటి 4th బిట్లో కూడా 3 ప్రశ్నలు ఇచ్చి 3లో నుంచి 2 రాసే దగ్గర 1 రాయాల్సిన పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. కాబట్టి మ్యాక్సిమం చాయిస్ ఇచ్చారు కాబట్టి కొన్ని పాఠాలు చదువుకున్న ఒక 2-3 పాఠాలు కంప్లీట్గా వదిలేసినా కానీ పిల్లలు 10 GPA సాధించే అవకాశము ఉంది సార్. ఓకే మేడం, పోర్షన్ పరంగా చూస్తుంటే విద్యార్థులకు కొంచెం ఇబ్బందులు సైతం తలెత్తాయని చెప్పేసి మనకు మా దృష్టికి సైతం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీలో విద్యార్థులు వాళ్ళు 10 GPAకు సాధించే దిశగానే ఒకవైపు ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు
ప్రస్తుత పరిస్థితులు వాటికి అనుగుణంగా ఉండలేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో అది అందరికీ తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు మీరు ఏదైతే 10th క్లాస్ విద్యార్థులకు మీరు ఇచ్చే ప్రధాన భరోసా ఏంటి? అంటే ప్రధాన భరోసా అంటే సార్ ఫస్ట్ భయాన్ని దూరం పెట్టాలి. భయపడకుండా శ్రద్ధగా ఫస్ట్ ప్రశ్న పేపర్ ఇవ్వంగానే భయపడకుండా, దానికంటే ముందు చెప్పే విషయం ఏంటిదంటే 9:30కి ఎగ్జామ్ ఉన్నదంటే 1 అవర్ బిఫోర్ సెంటర్కి వెళ్తే మనసులో ఉన్నటువంటి భయం అనేది దూరం అవుతుంది. ఆ భయపడకుండా ఫస్ట్ ప్రశ్న పేపర్ ఇవ్వంగానే ప్రశ్న పేపర్ చదవడానికి మొత్తం టైం సార్ ఇప్పుడు టైం 3 గంటల 15 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది 10th క్లాస్ ఎగ్జామ్కి. దాంట్లో నుంచి ఫస్ట్ 15 నిమిషాలు ప్రశ్న పేపర్ చదవాలి, ఫస్ట్ సూచనలు చదవాలి, ప్రశ్న పేపర్ చదవాలి. 15 నిమిషాలు ప్రశ్న పేపర్ చదవడానికే ఉంది. పీస్ ఆఫ్ మైండ్ తోటి ఎగ్జామ్ రాయండి. కంగారు పడకుండా, టెన్షన్ తీసుకోకుండా. ఇవాళ రేపు పిల్లలు ఏంటిదంటే టెన్షన్ వల్ల చదివిన విషయాలన్నింటినీ కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఫస్ట్ మనసులో నుండి భయాన్ని మరియు టెన్షన్ని దూరం చేసి అందరూ కూడా మంచిగా మార్కులు సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భయం వీడితే కంపల్సరీ మంచి మార్కులు వస్తాయి, మంచిగా పరీక్షలు రాస్తారని నా యొక్క నమ్మకం సార్. ఓకే మేడం, సబ్జెక్టుల వారిగా చూస్తుంటే చాలా మటుకు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క రకంగా మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ సందర్భాల్లో విద్యార్థులు చాలా మట్టుకు ఎగ్జామ్ సెంటర్కు పోకముందే తికమక పడే పరిస్థితి సైతం ఉంటుంది. ఎందుకంటే సెంటర్కు వెళ్ళిన తర్వాత అసలు వాస్తవంగా ఎవరు వస్తారో ఏం చేస్తారో అన్న భయం సైతం ఉంటుంది. అలాంటి విద్యార్థులకు మీరు ఇచ్చబోయే సూచనలు ఏంటి? అదే సార్, ఏంటిదంటే భయపడడం అనేది సాధారణము. అయినా మేము భయాన్ని పోగొట్టడానికి కాదు, మీరు కంపల్సరీ భయపడకుండానే వెళ్ళాలి. మీరు మంచిగా చదువుకుంటే మేము ఏవైతే విషయాలు చెప్పామో ఆ విషయాలు మీరు పర్ఫెక్ట్గా చదివితే భయం అనేది ఎక్కడ కూడా ఉండదు. టెన్షన్ తీసుకోవద్దు మెయిన్. అని మరియు టైంకి ఇన్ టైం వాళ్ళు సెంటర్కి వెళ్తే కూడా కొంచెం అన్న భయం 50% దూరం అవుతుంది. భయం అనేది, టెన్షన్ అనేది దూరం అవుతుందని చెప్పడం జరుగుతుంది సార్. ఇంకా ఏంటిదంటే కంపల్సరీ తినేసి వెళ్ళాలి. 9:30కి ఎగ్జామ్ ఉంది కాబట్టి అసలు ఖాళీ కడుపుతో అసలుకి కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళకూడదు. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి అని సూచించడం కూడా జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే చూస్తున్న విద్యార్థులు మనోభావాలకు అనుగుణంగా ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. వాటికి అనుగుణంగా ఏదైతే విద్యా సంవత్సరం సైతం మన గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం అత్యధికంగా కరోనా కష్టకాలం నుంచి ముందుకు పోతున్నాము. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు తమ పట్టుదలతో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సబ్జెక్టుల వారీగా ఈరోజు చూస్తుంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు సైతం తలెత్తే ఆస్కారం సైతం ఉంది. దానికి సంబంధించిన ఏదైతే సమాధానాలు సైతం ఉన్నాయి, దీనికి అనుగుణంగా మీరందరూ ముందుకు పోయి ఏదైతే ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ నెల 23 నుంచి మనకు విద్యా సంవత్సరంలోని మొట్టమొదటిసారిగా మనకు కరోనా విపత్కర పరిస్థితుల నుంచి మనకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న దృష్ట్యా వాటికి ధీటుగా మనం విద్యా సంవత్సరం ముందుకు పోయి అత్యధికంగా మార్కులు సాధించాలనే ఉద్దేశంతోనే మేము ప్రతిరోజు సబ్జెక్టుల వారీగా ఈరోజు విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు హిందీకి సంబంధించిన సబ్జెక్టులో మనకు రేవతి మేడం గారు పాల్గొని చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని మీరు ఆదర్శంగా తీసుకొని ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది ఈనాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి మీ K6 News.